ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అందం ఆనందం అనే కథను చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో శేషయ్య అనే కమ్మరి ఉండేవాడు. ఆ కమ్మరి ఒకరోజు తన కొలిమిలో 2 నాగళ్లను తయారు చేశాడు. ఆ పని పూర్తయ్యాక నాగలి ఏ విధంగా ఉందా అని చూస్తున్నప్పుడు మొదటి నాగలి శేషయ్యతో ఈ విధంగా అంది: శేషయ్య, నన్ను ఎవరైనా రైతుకు అమ్మివేయి. నేను రైతుకి పొలం దున్నటంలో సహాయం చేసి అతనికి ఉపయోగపడతాను అని అన్నది. అప్పుడు రెండవ నాగలి: అమ్మో, నన్ను మాత్రం ఎవరికి అమ్మకు శేషయ్య, నన్ను నీ దగ్గరే అట్టి పెట్టుకో. నాకు అంత చాకిరి చేయటం నా వల్ల కాదు అంది రెండవ నాగలి. అలాగే అని శేషయ్య వాటి కోరిక ప్రకారం మొదటి నాగల్ని ఒక రైతుకు అమ్మివేశాడు. రెండవ నాగల్ని ఒక మూలన అట్టే పెట్టాడు. ఎందుకంటే తనకి ఆ నాగలితో ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా లేదు. అలా కొన్ని రోజులు గడిచాక మొదటి నాగలిని కొన్న రైతు ఆ నాగలితో పాటు ఏదో పని మీద శేషయ్య దగ్గరికి వచ్చాడు. తళతళా మెరిసిపోతున్న మొదటి నాగలిని చూసి ఆశ్చర్యపోయిన రెండవ నాగలి తుప్పుపట్టిపోయిన తనను తాను చూసుకుని మొదటి నాగలితో ఇలా అంది: అదేమిటి, కమ్మరి మన ఇద్దరిని ఒకే ఇనుముతో కదా తయారు చేశాడు, కానీ నువ్వేమో తళతళా మెరిసిపోతున్నావు. నేను చూడు తుప్పుపట్టి ఎంత అధ్వాన్నంగా తయారయ్యానో అంది రెండవ నాగలి. చూడు, నా యజమాని నన్ను ప్రతిరోజు పొలం దున్నడంలో ఉపయోగిస్తాడు. ఆ విధంగా నాకు మంచి సాన ఏర్పడుతోంది. దాంతో నేను ఎప్పుడూ కూడా చక్కగా ఉపయోగపడుతూ పదునుగా ఉంటాను. అందుకే నేను నీకు తళతళా మెరుస్తూ కనిపిస్తున్నాను. నువ్వా ఎటువంటి ఉపయోగం లేకుండా మూలన పడి ఉన్నావు కదా, అందుకే తుప్పు పట్టి పాడైపోయి మొండిగా తయారయ్యింది. నువ్వు ఎవరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడే అవకాశం లేదు అని విడమర్చి చెప్పింది మొదటి నాగలి. అప్పుడు రెండవ నాగలికి తను చేసిన తప్పేంటో అర్థమైంది. హాయిగా ఏ పని లేకుండా కూర్చుందాం అనుకుంది, కానీ దానివల్ల వచ్చిన నష్టం ఏంటో అప్పుడు ఆ నాగలికి తెలిసింది. వెంటనే శేషయ్య దగ్గరికి వెళ్ళి, శేషయ్య, నన్ను కూడా ఎవరైనా రైతుకు అమ్మివేయవా అని అడిగింది. అలాగే అని శేషయ్య రెండవ నాగల్ని కూడా ఇంకో రైతుకు అమ్మాడు. అప్పుడు ఆ నాగలి కూడా చక్కని పదును ఏర్పడి హాయిగా ఉంది. మనకి దీని ద్వారా ఏం తెలుస్తుంది? వస్తువులైనా సరే, మనుషులైనా సరే, ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూనూ మనసుని, ఆలోచనల్ని ఎప్పుడూ పదును పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ నాగలి లాగానే తుప్పు పట్టిపోతాం. అంతేనా మరి? సరే, ఇక కథ కంచికి మనం ఇంటికి.